మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 14వ భాగం. నెర్వస్ కావాల్సిన అగత్యం లేదు యోగి, మ్యాగీ అంది యోగేంద్రతో. ఐసీయూ చీఫ్ మా కజిన్, నేను కనుక్కున్నాను. నీ బెటర్ హాఫ్ క్షేమంగా బయటికి వస్తుంది. అతను జవాబు చెప్పలేదు. గత 3 రోజులుగా అతడు టెన్షన్కి గురవుతున్నది నవీన ఒక్కదాని గురించే కాదు, రవలి మూలంగా కూడా. ఆమె ముభావం చాలా ఇబ్బందిగా ఉంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళడం, విజిటింగ్ అవర్స్లో నవీనని కలిసి రావడం, రవలి వంట చేసి మౌనంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటే మాటలు కరువైనట్టుగా నిశ్శబ్దంగా భోంచేయడము. నవీన ఇప్పుడు ఉల్లాసంగానే ఉంటుంది. మహా అయితే మరో వారం రోజుల్లో విడుదలవుతుంది. అది కాదు, ఇద్దరు ప్రత్యర్థులు ఒకే గదిలో బంధించబడినట్టు రవలితో ఇంట్లో అతడికి చాలా ఆందోళన కలిగిస్తుంది. అంతకన్నా ఆమె మామూలుగా మాట్లాడితే చాలా రిలాక్స్ అయ్యేవాడేమో. ఆమె ప్రవర్తన ఆ రోజు జరిగిన సంఘటనని పదే పదే గుర్తుకు తెస్తుంది. రవలి ఉండటం మూలంగా ఓదార్పునందించే మూడో వ్యక్తి తమలో ఉందన్న సంతృప్తి లేదు. పలానా అని చెప్పలేని గిల్టీనెస్. ఆ రాత్రి నవీనాని కలుసుకుని రవలితో పాటు స్కూటర్ మీద వస్తుంటే విపరీతంగా వర్షం మొదలైంది. 2 కిలోమీటర్ల దూరం మొండిగా ప్రయాణించాక ఇద్దరూ బాగా తడిసిపోయారు. వర్షపు జల్లు సూదుల్లా శరీరాన్ని గుచ్చుకుంటుంటే ఎక్కడన్నా ఆగుదామా అన్నాడు స్వగతంలా. వద్దు అంది రవలి. తడిసిన చీరతో అతడికి అభిముఖంగా నిలబడటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోదాం అంది. వర్షం మరింత ఉధృతమైంది. రాత్రి 9:30 కావస్తుంది. ఉరుములు మెరుపులతో కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే చాలా ఏకాగ్రతగా స్కూటర్ నడుపుతున్నాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై పేరుకున్న నీళ్లు చూస్తూ గతుకు ఉందన్న అనుమానంతో యోగి ఒక్కోమారు సడన్ బ్రేక్ వేస్తుంటే రవలి పట్టు సడలినట్టు ఉండుండి అతన్ని తాకుతుంది. ఇద్దరికీ ఇది ఇబ్బందిగా ఉంది. అయినా అతను అలాగే డ్రైవ్ చేసుకుంటూ ఇంటిదాకా వచ్చాడు. ద్వారం గబాలను తెరిచి ఇంట్లో అడుగుపెట్టినా వెనక్కి చూడలేదు. బెడ్రూంలోకి నడిచి లైట్ వెలిగించాడు. ప్రళయ ప్రభంజనంలా వీస్తున్న గాలికి నిశిరాత్రి వణికిపోతూ అతడికి కంగారు పుట్టిస్తుంది. శరీరం తడిసి ముద్దకాగా వేగంగా ప్యాంటు షర్టు తీసేశాడు. లుంగీ కనిపించలేదు. బీరువా తెరిచి చూశాడు. అక్కడా లేదు. నవీన ఇంట్లో లేకపోవడంతో ఏది ఎక్కడుందో తెలియని పరిస్థితి. బెడ్ కింద, బ్లాంకెట్స్ కింద ఉందేమోనని వెతుకుతున్నాడు. బయట నేల గుండెల్ని చీల్చుతున్న మెరుపుల వెలుగురేఖలు. సుషుప్తిలో దారి వెతుకుతున్న బాటసార్లా చలిలో వణికిపోతూ గదినంతా కలయ చూస్తున్నాడు. ఎక్కడో పిడుగుపడ్డ చెప్పుడు. గుండె జల్లుమంది. వెనువెంటనే కరెంటు పోయింది. చుట్టూ దట్టమైన చీకటి. తను ఇంచుమించు నగ్నంగా ఉన్నాడు. అగ్గిపెట్టి కోసం టీపాయ్ మీద తడిమాడు. కనిపించలేదు. మృత్యుగృహంలో ఉన్నట్టు అనిపిస్తుంటే ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే టేబుల్ దగ్గరికి నడిచి చేత్తో చెక్ చేశాడు. లేదు. బహుశా వంటగదిలో ఉండి ఉంటుంది. బయట వర్షపు హోరు చాలా ఆందోళనని కలిగిస్తుంది. వంటగది దాకా వెళ్లాలనుకుంటూ బెడ్ మీదున్న బ్లాంకెట్ని తీసి చుట్టుకున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ ద్వారం దాటి బయటికి వచ్చాడు. కుడిపక్క 10 అడుగులు వెళ్తే వంటగది. అడుగులు తడబడుతున్నా చలితో సన్నగా కంపిస్తూ ముందుకు నడిచాడు. మరో 4 అడుగులు వేశాడో లేదో, మెత్తగా తగిలిందేదో. ఉలిక్కిపాటుగా ఆగాడు. తనిప్పుడు స్పృశించింది గోడని కాదు. అతల్లోని రక్తం జూమంటుండగా కళ్ళు బయలు కమ్మే ఓ మెరుపు. అప్పుడు చూశాడు అర్ధనగ్నంగా ఉన్న రవలిని. గబాల వెనక్కి మరలబోయి చీకట్లో దారి తప్పినట్టు ఒకరినొకరు గుద్దుకున్నారు. 2 ఉప్పెనలు కలిసిన సవ్వడి ఇద్దరిలో. దూరం జరగబోయిన 2 శరీరాలు కాలుతున్న మంటలకి, చలికి, కాంక్షతో ముందుకు జరిగాయి. ఆమె కరిగిపోయింది. అతడు మరిగిపోయాడు. బయట వర్షం ఎప్పుడాగిందో ఇద్దరికీ గుర్తులేదు. బిడియంగా పైకి లేచిన యోగి పక్కకి చూశాడు. కరెంటు ఎప్పుడు వచ్చిందో మరి. తన బెడ్రూంలో లైటు వెలుగుతుంది. ముందు సందేహం. రవలితో ఏదో అనాలని తమకం. కాదు, గిల్టీనెస్. 2 అంగల్లో బెడ్రూంలోకి నడిచాడు. ఏం జరిగింది ఇంతసేపు? ఏ పదాలతోనూ ఉపశమనం పొందలేని స్థితి అది. అది అపవిత్రం అయిపోయానన్న భావమో లేక తను రవలిని మోసం చేశానన్న ఆందోళనలో ఉద్విగ్నంగా నిలబడిపోయాడు. ఎలా? రవలికిప్పుడు మొహమెలా చూపించాలి? రేపు నవీన ఎదురుగా ఎలా నిలబడాలి? తను అరుదైన మగాడినన్న భావంతో స్నేహితులందరి సమక్షాన ఆదర్శాలు వల్లివేసేవాడే. ఎన్ని అవకాశాలొచ్చినా నైతిక విలువల్ని బలంగా చుట్టుకుని జడత్వమే తనకున్న అరుదైన వ్యక్తిత్వం అని చాలా చాలా అనుకునేవాడే. ఇప్పుడేమైంది? తనింత బలహీనుడెలా అయ్యాడు? ఇంతకాలమూ కాపాడుకున్న క్యారెక్టర్కి ఇంత సులభంగా తను అవకాశం ఇవ్వగలిగాడే. అది కాదు. ఇప్పుడు రవలి ఏం చేస్తుంది? తన గురించి ఏమనుకుంటుంది? ఒకవేళ రేపు నవీనాకి నిజాయితీగా అంతా చెప్పేస్తే? గుండెగోడలు బద్దలైపోతున్నంత బాధ, భయం అతన్ని చుట్టుముడుతుంటే కర్ఫ్యూలో చిక్కుకుని కదల్లేక నిలబడ్డ ప్రాణ్లా విలవెల్లాడుతూ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా బయటికి వచ్చాడు. రవలిని ఎదుర్కొనే శక్తి లేదు.
కానీ రవలి ముందు చేతులు జోడించి జరిగిన దానికి పశ్చాత్తాపపడాలనుకున్నాడు. ప్రపంచానికి తెలియకుండా ఓ చీకటి గదిలో జరిగిన ఈ సంఘటనని ఇక్కడే సమాధి చేయమని ప్రాధేయపడాలని తొందరపడ్డాడు. రవలి బయట గదిలో లేదు. తన బెడ్రూమ్లో తల వంచుకుని కూర్చుంది. ఇందాక చీర కట్టుకోకముందే పోయిన కరెంటు మూలంగా అగ్గిపెట్టు కోసం తను కూడా వంటగది వైపు నడిచి వస్తూ అనుకోకుండా యోగిని తాకిన రవలి ఇప్పుడు ఆహుతయ్యాక అంతా దక్కినట్టు చీర కట్టుకుని బెడ్పై ఓ మూల కూర్చుని ఉంది. బెదురుగా ఉంది అతడికి. భయంగానూ ఉంది. గొంతు పెగల్లేదు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. క్షమించండి అన్నాడు బావిలో నుంచి మాట్లాడుతున్నట్టు. ఆమెలో చలనం లేదు. అసలు ఇది నేను కావాలని చేయలేదు. మొన్న జరిగిన సంఘటన తర్వాత కూడా అతడు ఇలాంటి సంజాయిషే ఇచ్చాడు. అది వేరు. దానికి దీనికి హత్యా ప్రయత్నానికి హత్య చేయడానికి ఉన్నంత తేడా ఉంది. అది ఓ సంఘటన మాత్రమే. కానీ ఇది ఓ అనుభవం. ఏ ఆడది భర్త నుండి తప్ప కోరనిది, జరగకూడనిది. రవలి మరో 2 అడుగులు ముందుకేశాడు. ఇది అనుకోకుండా జరిగింది. అప్పుడు తలెత్తి చూసిందామె. ఆమె మొహం భావరహితంగా ఉందో లేక తుఫాను ముందు ప్రశాంతతకి అద్దం పడుతుందో అతడికి అర్థం కాలేదు. మొత్తానికి జరిగిపోయింది అంది నిర్లిప్తంగా. కానీ అతడు మరేదో అనబోతుంటే ఆర్దోక్తిగా అందామె. ఇందులో నా ప్రమేయం ఉంది. అసలు మిమ్మల్ని దగ్గర తీసుకున్నది తనే అనాలనుకున్నాడు. కానీ గొంతు పెగల్లేదు. మీరేమీ నన్ను నాశనం చేయలేదు యోగి. నేనలా అనుకోవడం లేదు. విభ్రమంగా చూశాడు. అవును, నా ఇష్ట ప్రకారం జరగకపోతే అది మానభంగం అనిపించుకుంటుంది. కానీ నేను మీకు సహకరించాను. హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఏం ఇది నిజం కాదా అడిగింది మళ్ళీ. ఏమో అతడికి గుర్తులేదు. నిజం యోగేంద్ర. మీ పైన అలాంటి ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఇంత దూరం రానిచ్చేదాన్ని కాదుగా. అసలు ఆ భయంతోనే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పాలనుకుంటూనే నిగ్రహించుకుంది. అంచేత ఇది తప్పే అయితే మీ ఒక్కరిదే కాదు, నాది కూడా. అది మీరు అంగీకరించాలి. అయినా జరిగిన దానికి మీరెందుకు అంతగా నన్ను మించి బాధపడుతున్నారు అంటే? యోగేంద్ర గొంతులో విస్మయం. మీ నన్ను క్షమించినట్టేనా? ప్లీజ్ అసహనంగా అంది. మీరలా మాట్లాడకండి. అసలు ఇందులో మనం ఒకరినొకరం క్షమించుకోవాల్సిన అగత్యం ఏముంది? నన్ను క్షమించాల్సిన వ్యక్తంటూ ఉంటే ఆమె మీ భార్య, నా స్నేహితురాలైన నవీన ఒక్కతే. రవలి తల ఉంచుకుంది బాధగా. నా మీద జాలిపడింది. నన్ను నేను కడతేర్చుకుంటానేమో అన్న భయంతో నా కోసం వచ్చి నా సమస్యని పరిష్కరించి నన్ను మీ ఇంటికి తీసుకుని వచ్చింది. అలాంటి నవీన నాకు నా తల్లిదండ్రుల కన్నా, నేను నమ్మే ఆ దేవుడి కన్నా ఎక్కువ. అందుకే ఆమె గుర్తుకొచ్చి ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ విషయం నవీనాకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. యోగేంద్ర రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అంతకు మించి మీకు బాధ లేదా అంటే? లేదు అని చెప్పడానికి నేను సంకోచించను యోగేంద్ర. ఎందుకంటే దాంపత్యం నాకు అంత బాధాకరమైన అనుభవాలనే మిగిల్చింది కాబట్టి. అయినా నేను నా భర్తకి భార్య స్థానంలో ఉండగా ఇలాంటిది జరిగితే బాధపడాలి. అది కూడా సాంప్రదాయం కాబట్టి. ఇప్పుడు ఈ అనుభవం మీలాంటి వ్యక్తి నుండి దక్కినందుకు నాకు ఆనందంగా ఉంది యోగి. ఎందుకంటే భార్యగా నేను కోరుకున్న భర్త ఎలా ఉండాలనుకున్నానో అది మీలో చూశాను కాబట్టి. భార్యగా అది సాధించలేకపోయాను. ఇప్పుడు ఓ ఆడదానిగా దాన్ని పొందాను. ఇందులో తప్పుల ప్రసక్తి లేదు. కారణం ఇది తప్పుగా నేను అనుకుంటే ఓ అందమైన స్పృశలాంటి మీ అనుభవం నన్ను జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది కాబట్టి. నిర్వేదంగా నవ్వింది. కేవలం భర్త ప్రవర్తన నచ్చక ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించిన ఓ ఆడపిల్ల ఇంత తెగువగా ఎలా మాట్లాడగలుగుతుందని మీరు ఆశ్చర్యపోతున్నారేమో కదూ. నిజమే, నేను మానసికంగా అంతటి బలహీనురాల్ని. బహుశా నవీన రాకపోతే అలాగే మాట ప్రకారం ఆత్మహత్య చేసుకునేదాన్నేమో. కానీ మీ దగ్గరకు వచ్చాక నేను కొత్త ప్రపంచాన్ని చూశాను. చావులాంటి జీవితంలో మగ్గిన నేను బ్రతుకులో మాధుర్యం ఉందని అర్థం చేసుకున్నాను. కాబట్టే మీ అన్యోన్యతను చూసి కొంచెం అసూయపడేదాన్ని కూడా. నిట్టూర్పులా ఆగింది. అది అరక్షణమే. నేను నవీనాకి ఎంత ప్రాణ స్నేహితురాలనైనా ఆడదాన్ని యోగి. పైగా భర్త విడిచిపెట్టిన అమ్మాయిని. అందుకే నా మీద సానుభూతి చూపించిన నవీనాపై కక్ష తీర్చుకునే అవకాశం కోరుకోలేకపోయాను. ఆ రోజు సాయంకాలం మీరు నన్ను నవీనలాగా భావించి అలాంటి స్థితిలో వెనక నుంచి నన్ను బలంగా చుట్టేశారు. నన్ను నేను అదుపు చేసుకోలేని కోరికతో కాలిపోయాను. నవీనాకి అన్యాయం చేయకూడదన్న ఆలోచనతో వెంటనే ఉద్యోగం మాని మా ఊరెళ్ళిపోవాలనుకున్నాను. బహుశా ఈ పాటికి వెళ్ళిపోయేదాన్ని. కానీ నవీనాకి అంత ప్రమాదం నేనిక్కడ ఉండేటట్టు చేసింది. సమయానికి మీకు అండగా మీ అమ్మగారు, నవీన బంధువులు మనం విడిగా ఉండే అవకాశం కల్పించారు. నవీనాకి ప్రమాదం మొదలుకొని ఈ రాత్రి జరిగిన సంఘటన వరకు నేను దైవికంగానే భావిస్తున్నాను తప్ప బాధపడటం లేదు యోగి. అందుకే ఇది దేవుడిచ్చిన వరంగా అనుకుంటూ ఉండాలనుకుంటున్నాను ఇక్కడే. యోగేంద్ర అవాక్కై చూశాడు. ఆమె మనసేమిటో స్పష్టంగా అర్థం కావడం లేదు. ఓ అనుకోని సంఘటనతో వచ్చిన మార్పో
లేక ఆమె మనస్ఫూర్తిగానే ఇంతసేపు మాట్లాడిందో అతడికి తెలీదు. కానీ ఇంత జరిగాక ఇక్కడ ఉండదనుకుంటే ఇప్పుడు ఇక్కడే ఉంటానంటుంది. ఆశ్చర్యపోతున్నారు కదూ అంది టక్కున. దేనికి? నేను ఇంకా ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నందుకు. యోగి మనసులోని భావాన్ని ఆమె చదివేసినట్టుగా అంది. మీరు అలా ఆశ్చర్యపోవడంలో ఆశ్చర్యం లేదు యోగి. కానీ నవీనను ఓ ప్రాణ స్నేహితురాలుగా భావించిన నేను వెళ్లాల్సింది అసలు ఇలాంటిది జరక్కముందు, ఇప్పుడు కాదు. అలా నేను వెళ్ళి ఉంటే నేను అసూయపడేటంత అదృష్టవంతురాలైన నవీనకి కొంత న్యాయం జరిగేది. కానీ జరగాల్సింది జరగకూడనిదైనా అదంటూ జరిగిపోయిందిగా. ఇంకెందుకు వెళ్ళాలి? ఇంట్లో కాకపోతే మరో ఇంట్లో ఉంటాను. మీ నుండి దక్కించుకున్న అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్మృతిగా మిగిల్చుకుని మిగిలిన జీవితమంతా ఆనందంగా ఉంటాను. కానీ యోగేంద్ర అడగలేదు ఆమె సందేహం గురించి. రవలే అంది మళ్ళీ. అలా నేను ప్రశాంతంగా ఉండగలనా అన్నదే నాకు అర్థం కాని విషయం. నిర్వీర్ణుడే చూశాడు. ఆమె అంతర్మదనానికి గురవుతుంది. ప్రశాంతతని నటిస్తున్నా. ఎంతో ప్రమాదాన్ని ఊహించి ఆమె దగ్గరకు వస్తే చాలా సునాయాసంగా తీసేసింది రవలి. అంతేకాదు, ఆమె మాటల్లో కాంట్రాడిక్షన్స్ ఉండొచ్చు. కానీ దేనికి సంశయించకుండా నిర్మోహమాటంగా మాట్లాడగలుగుతుంది. ఇది జీవితం యోగేంద్ర, సినిమా కాదు. ప్రశాంతంగా ఉండగలను అని ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పటికీ అదృష్టం చాలు అంది. ఇప్పటి వేళ్ళు అంటున్న మాటని నాకు తెలుసు కాబట్టి. రవలి చెప్పేదేమిటో అర్థం చేసుకున్నా ఆ ప్రసక్తిని పొడిగించడానికి భయంగా ఉంది. ఆ రోజు మీరు నన్ను తాకడం ఓ సంఘటన అయితే ఈరోజు అది నా మొత్తం జీవితాన్ని శాసించే అనుభవం. కానీ ఇక్కడితో సంతృప్తి పడలేనేమో అనిపిస్తుంది. కానీ భయంగా ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది కాలం మాన్పే శారీరక గాయం కాదు. పోని మీరు చెప్పండి, ఈ అనుభవాన్ని మీరు మర్చిపోగలరా? ఉద్విగ్నంగా చూశాడు. తనకే అర్థం కాని సందిగ్ధంలో ఉన్న యోగేంద్ర వెంటనే జవాబు చెప్పలేడు. మరిచిపోవడం కష్టం కాదనిపిస్తుంది. అసలు నవీన గురించి ఆలోచన లేకపోతే టక్కున ఏదన్నా చెప్పేవాడు. కానీ క్షణక్షణము నవీన రూపం గుర్తుకొస్తుంటే బదులేమి ఇవ్వడం లేదతను. మీరు ఖచ్చితంగా నాలాంటి స్థితిలో ఉన్నారు యోగి. కాకపోతే మీరు గట్టును నిలబడి చూస్తున్నారు. నేను కొలంలో నిలబడ్డానో నదిలో కొట్టుకుపోతున్నానో తెలియని స్థితిలో ఉన్నాను అంతే. రవలి అరుదుగా మాట్లాడటం మాత్రమే తెలిసిన యోగి ఇప్పుడు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్న రవలిని చూస్తూ చాలా నిశ్చేష్టుడయ్యాడు. ఒక మనిషి జీవిత గమనానికి మార్చగలిగే శక్తి కొన్ని అనుభవాలకు ఉంటే ఇదిగో ఇప్పుడు రవలి అనబడే ఓ అమ్మాయి బ్రతుకు ఓ రాత్రి హఠాత్తుగా మారిపోయింది. అయితే రవలికి తెలియనిది తన ప్రయాణం ఖచ్చితంగా ఎటు అన్న నిర్ణయం. తుఫాన్లో చిక్కుకున్న నావ తన దోవెటు అని కడలిని అడిగినా ప్రయోజనం లేదు. అదే తర్కానికి అందని జీవిత సత్యం. 4 రోజుల పాటు మనిషి కాలేకపోయాడు యోగేంద్ర. పరాయి స్త్రీతో సంబంధం అన్నది మానసికంగా అతన్ని చాలా రాపిడికి గురిచేసింది. గురి చేస్తూనే ఉంది. సుధాకర్కి ప్రతి అనుభవము ఉత్సాహాన్నిచ్చే విషయం. కానీ భార్య తప్ప ఏ ఆడది తెలియని యోగికి తెలుసో తెలియకో దగ్గరైంది రవలి మాత్రమే. అది కూడా అతన్ని ప్రతిక్షణము గిల్టీనెస్కి గురిచేసి బాధించడం మొదలుపెట్టింది. అతడిలోని మార్పు ఆఫీసులో కొలీగ్స్ గమనించారు. ముఖ్యంగా మ్యాగీ చాలాసార్లు నిలదీసి అడిగింది కూడా. అతడు జవాబు చెప్పలేదు. అయితే నవీనాకి జరిగిన ప్రమాదమే అతనిలోని స్తబ్దతకి కారణం అంటూ సరిపుచ్చుకున్నారంతా. సమస్య కొలీగ్స్తోనే అయితే ఏదోలా నెట్టుకొచ్చేవాడే గాని హాస్పిటల్లో ఉన్న నవీన కూడా కనిపెట్టేసింది. 1-2 సార్లు అడిగింది కూడా. నేను కోలుకోలేని పరిస్థితిలో మెయింటైన్ చేయాల్సిన సీరియస్నెస్ కోలుకుంటుండగా మొదలుపెట్టారేం? నవీన ప్రశ్న అతన్ని ఎంత ఆందోళన పరిచింది అంటే పక్కనే ఉన్న రవలిని ఓ మారు చూసి తల తిప్పుకున్నాడు. రవలి వెంటనే జోక్యం చేసుకుంది. బహుశా ఆఫీస్ టెన్షన్ అనుకుంటా. గాడిద గుడ్డేం కాదు అంది నవీన నవ్వుతూ. వీళ్ళ ఆఫీస్ అంతా సీరియస్గా పనిచేస్తే పబ్లిక్ సెక్టార్స్ నష్టాలు ఎందుకు కూరుకుపోతాయి? బహుశా నీకోసం బెంగ పెట్టుకున్నారేమో నవీన అంది మళ్ళీ. ఆ సంఘటన తర్వాత రవలి ఆఫీస్కి వెళ్ళలేదు. ఈ 4 రోజులు సెలవులోనే ఉంది. దానికి కారణం నవీనాని జనరల్ వార్డులోని గదికి షిఫ్ట్ చేయడం. దాంతో రవలి పగలు రాత్రి నవీనతో పాటు ఉండే అవకాశం ఏర్పడింది. ఒకవేళ రవలి పూర్వంలో రాత్రిపూట ఇంటి దగ్గరే ఉండి ఉంటే పరిస్థితి ఏమయ్యేదో కానీ రవలి తనంతట తానుగా అలాంటి అవకాశం కోరనట్టు నవీనతో పాటే పడుకుంటుంది. పగటిపూట వంట చేయడానికి స్నానం చేయడానికి తప్ప ఆమె ఇంటికి రావడం లేదు. రవలి చాలా మారినట్టు నవీన గమనించలేదు గాని యోగి మాత్రం గుర్తించాడు. మొన్నటిదాకా ముభావంగా ఉండే రవలి అతన్లా గిల్టీనెస్తో నలిగిపోవడం లేదు. ఉత్సాహంగా మాట్లాడుతుంది. అవసరమైనప్పుడు 1-2 జోక్స్ వేసి నవీనాని నవ్వించడానికి ప్రయత్నిస్తుంది. నవీనాని ఇక మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తారనగా యోగి సాయంకాలం ఇంటికి వచ్చాడు ఆఫీస్ నుంచి. అప్పటికే వంట చేసి హాట్ క్యారియర్తో రెడీగా ఉన్న రవలి వెళ్దామా అందతనితో. అతను మొహమాటంగా తలూపాడు. అక్కడికి మీ శీలమై ఎవరో అపహరించినట్టు మొహమలా పెట్టకండి. నవీనాకి జవాబు చెప్పలేకపోతున్నాను అంది రవలి చిరుకోపంతో.
అవును యోగేంద్ర, ప్రతి రాత్రి నవీన నా ప్రాణాలు తీస్తుంది. ఆయన ఎందుకు అలా ఉన్నారంటూ ఎన్ని అబద్ధాలు చెప్పను? నిజం చెప్పాల్సింది టక్కున అన్నాడతను. ఆమె ఎంత ఇదిగా మాట్లాడుతుంటే ఉక్రోషంగా ఉంది. అవును రవలి, జరిగినది చెప్తే మీకు అబద్ధాలు మాట్లాడాల్సిన అగత్యం ఉండేది కాదుగా. నిజమే, నాకు ఆలోచనే రాలేదు. అయినా అస్థిమితంగా నలిగిపోతూ అన్నాడు. అంత జరిగాక మామూలుగా ఎలా ఉండగలను? అలాంటి సమస్య రావాల్సింది నాకు యోగి. ఎందుకంటే ఆడదాన్ని కాబట్టి. అరిటాక్ సూత్రం వర్తించేది నాకు కాబట్టి. అసలు మీరేం మనిషో నాకు అర్థం కావడం లేదు. ఆమె ఎందుకంత రియాక్ట్ అవుతుంది? అంతా జరిగిపోయాక ఇప్పుడలా మీరు మొహం తేలేసినంత మాత్రాన నేను పోగొట్టుకున్నది తిరిగి రాదుగా. ఎందుకంత కుమిలిపోతున్నారు? అది కాదు రవలి. యోగి, మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో నాకు తెలీదు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అతనికి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వలేదామె. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.